మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక చూద్దాం. ఎన్నెల్లో వేచిన విజయం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం, ఫైనల్లో పంజాబ్ పై గెలుపు అంటూ వార్త తీసుకొని వచ్చింది. రైక్లో దొంగలు పడ్డారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ రూపాయలు 2,000 కోట్ల విలువ భూముల వివరాలు, రూపాయలు 2,000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారుకు కుట్ర అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం అంటూ 10వ పేజీలోని వార్త. సాంకేతికత బాగు, అమలులో జాగు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలోని వార్త ఇది. ప్రాధాన్య పనులపై భట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ రాజన్న నీ కోడె నువ్వే కాపాడుకో అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద రాజన్న కోడె ముక్కులు, ఏవైతే కోడెలు ఉంటాయో ఎద్దులు, మొత్తం మీద రోజుకిన్ని చనిపోతున్నట్టు వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద దాదాపు 20కి పైగా 2-3 రోజులనే చనిపోయిన కోడెలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ రాజన్న నీ కోడెలను నువ్వే కాపాడుకో అంటూ మెయిన్ హెడ్లైన్గా వేసింది. ఇక్కడ పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవ్వని ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ, నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి, తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ నీట్ ప్రాథమిక కీ విడుదల అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మానసిక రోగులకు కలుషిత ఆహారం కాటు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరి మృతి, మరో 70 మందికి అస్వస్థత, నమూనాను పరీక్షలకు పంపిన అధికారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆంధ్రప్రభ పత్రిక చూసుకుంటే 15 ఆగస్టు కల్లా భూ భద్రత అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఈలోగా సమస్యల పరిష్కారం అంటూ వార్త. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు పచ్చ జెండా అంటూ వార్త వేసుకొని వచ్చింది. రేపు కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఐపీఎల్ విజేత ఆర్సీబీ అంటూ వార్త వేసుకొని, ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ పై ఘన విజయం అంటూ వార్త వేసుకొని వచ్చింది. 18 ఏళ్ల ఐపీఎల్ ట్రోఫీ కళ నెరవేర్చుకున్న ఆర్సీబీ కలిసొచ్చిన 18 నెంబర్ సెంటిమెంట్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం అంటూ 7వ పేజీలోని వార్త ఇది. చివరి దశకు చర్చలు, ఇరు దేశాలు సమిష్టి ప్రయోజనాలను గుర్తించాయి, అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుత్నిక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మైక్రోసాఫ్ట్లో మళ్ళీ లేఆఫ్లు, 300 మంది ఉద్యోగులపై వేటు, ఏఐ వినియోగం ఫలితం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ట్రంప్ హుకుంతో మోదీ లొంగుబాటు, ఆయన ప్రధానికి ఫోన్ చేసి నరేందర్ సరెండర్ అన్నారు, జీ హుజూర్ అని మోదీ లొంగిపోయారు, ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు, పాక్ కాల్పుల విరమణ అంశంపై విమర్శలు, 1971 యుద్ధంలో ఇందిరా ధైర్యం గురించి ప్రస్తావన, భూపాల్లో కాంగ్రెస్ కన్వెన్షన్లో కీలక వ్యాఖ్యలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి, ఇండియా కూటమి పార్టీల భేటీ నిర్ణయం, ప్రధాని మోదీకి 16 రాజకీయ పార్టీల లేఖ అంటూ వార్త వేసుకొని వచ్చింది. G7 నుంచి భారత్కు అందని ఆహ్వానం, 6 ఏళ్లలో ఇదే తొలిసారి, కెనడాలో ఈ నెల 15 నుంచి సదస్సు అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నేడు జాగృతి మహాధరణ, కేసీఆర్కు ఘోష్ కమిషన్ నోటీసులపై నిరసన, ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఆందోళన అంటూ 2వ పేజీలోని వార్త ఇది. బనకచెర్లను ఒప్పుకోం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో సిబిఐ దాడులు, కిలోల కొద్దీ బంగారం వెండి స్వాధీనం అంటూ వార్త వేసుకొని వచ్చింది.
మొత్తం మీద అవినీతి సొమ్ము కుప్పలు తెప్పలుగా కోటాను కోట్లుగా బయటపడుతున్న వీటిపైన చూసి చూడనట్టు మొత్తం మీద రాజకీయ పార్టీలు కూడా అంతే నజర్ వేస్తున్నాయి. అయితే పూర్తిగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని సరే వెంటనే ఉద్యోగం మొత్తానికి రిమూవ్ చేసేటట్టు వీళ్ళపైన ఒక పెద్ద చట్టమే తీసుకురావాలని బుద్ధిజీవులు ఆ తర్వాత మేధావులు చెప్పుకొని వస్తారు. ఎంపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొత్తం మీద ఎవరైనా అవినీతికి పాల్పడితే వాళ్ళ కుటుంబంలో ఎవ్వరికి ఉద్యోగాలు ఇవ్వము అంటూ ఆయన ప్రకటన చేసినట్టు మొత్తం మీద ఎవరైతే అవినీతికి పాల్పడతారో కంప్లీట్గా ఆ జాబ్ నుంచి రిమూవ్ చేయాలి అన్నట్టుగా ఒక జీవోని తీసుకొస్తే బాగుంటుంది అని మేధావులు కూడా చెప్పుకొని వస్తున్నారు. దానిపైన సర్కారు దృష్టి పెట్టాలి అంటూ మేధావులు ఆ తర్వాత బుద్ధిజీవులు మొత్తం మీద ఇలా చేస్తే అవినీతి అనేది మొత్తానికి 0% పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. లడాఖ్లో 85% ఉద్యోగాలు స్థానికులకే అంటూ 8వ పేజీలోని వార్త ఇది. భవిష్యత్తులో ఏఐతో లాభమే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. కేసీఆర్ మనకు స్ఫూర్తి కలల సాకారం పోరాటంతోనే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. తెలంగాణ కోసం సాహస పోరాటం రిస్క్కు సిద్ధపడితేనే ఫలితం విద్యార్థులకు కేటీఆర్ సూచన. అర్ధాంతరంగా చదువులు ఆపొద్దని హితవు. టెక్స్ వర్సిటీ విద్యార్థులతో మాటామంతి అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త ఇది. మీరేమైనా భాషావేత్త చరిత్రకారుల కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం. క్షమాపణ చెప్పనన్న హీరో. థాగ్ లైఫ్ విడుదల చేయండి. లేదు నా వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారు. కేఎఫ్సికి లేఖ అంటూ వార్త వేసుకొని వచ్చింది. చైనాతో చెలిమి మాకిష్టం అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ప్రజాపక్షం పత్రిక చూసుకుంటే ప్రధాని మోదీకి ఇండియా లేఖ వార్త వేసుకొని వచ్చింది మెయిన్ హెడ్లైన్గా ప్రజాపక్షం పత్రిక. బనకచెర్లను ఒప్పుకోబోం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మిస్ వరల్డ్ పోటీలపై ఆరోపణలు రుజువు చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ నేతలు నడి రోడ్డుపై ముక్కు నేలకు రాయాలి. జూపల్లి కృష్ణారావు సవాల్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 10 ఏళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయితే ప్రజల కొనుగోలు శక్తి ఎందుకు పెరగలేదు. సిపిఐ జనగామ జిల్లా మహాసభలో కూనంనేని సాంబశివరావు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పహల్గాం ఉగ్రదాడికి ముందే భారత్పై విషం చిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త ఇది. ఐపీఎల్ విజేత బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణకు తెర అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఇక వెలుగు పత్రిక చూసుకుంటే సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోళ్లు బరితెగిస్తున్న అక్రమార్కులు సహకరిస్తున్న సబ్ రిజిస్టర్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. మొత్తానికైతే సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 2వ పేజీలోని వార్త ఇది. నిషేధిత జాబితాల్లో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు. దందాల్లో రియల్ స్టేట్ వ్యాపారులు లోకల్ లీడర్లు. తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు. వ్యవసాయ భూముల తరహాల్లో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో రూపాయలు 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినాయి. మరో 12 కోట్లు కమిట్మెంట్స్ ఉన్నాయి. మంత్రి జూపల్లి రూపాయలు 200 కోట్లు
చేశారన్నది తప్పుడు ప్రచారం. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో నిజం లేదని వెల్లడి అంటూ 2వ పేజీలోని వార్త. సారీ చెప్పను కన్నడ భాషపై కామెంట్ల వివాదంలో కమల్ హాసన్ తన వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదని వివరణ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ కెపాసిటీ పెంచుతున్నా పట్టించుకోరా కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. రాయల్ ఛాంపియన్ ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు అంటూ 12వ పేజీలోని వార్త. అలర్ట్గా ఉండండి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. వర్షాలు వరదలతో ఎలాంటి సమస్యలు తలెత్తొద్దు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఇక సాక్షి పత్రిక చూసుకుంటే బెంగ తీరింది తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన బెంగళూరు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం 18 సంవత్సరాల్లో ఇప్పుడు కల నెరవేరింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఫైనల్లో 6 పరుగులతో పంజాబ్ కింగ్స్పై గెలుపు రాణించిన కోహ్లీ, కృణాల్ ప్యాగ్డా, భువనేశ్వర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ లుకలుకలు కుమ్ములాటలు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో అంతర్గత రగడ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో రచ్చ అంటూ వార్త వేసుకొని వచ్చింది 14వ పేజీలోని వార్త. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో కలుషిత ఆహారం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మహిళా పోలీసులతో స్క్వాట్ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం అంటూ వార్త వేసుకొని వచ్చింది 14వ పేజీలోని వార్త ఇది. ప్రపంచ సుందరి పోటీల ఖర్చు రూపాయలు 30 కోట్లే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పూరా అవార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సురక్షిత మూగ గూఢచారులు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఆదిలాబాద్ విద్యార్థినికి జడ్చర్ల కాలేజీల్లో అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఖమ్మం విద్యార్థికి బెల్లంపల్లిలో సీటు అంటూ వార్త వేసుకొని వచ్చింది. సిఓఈల్లో సీట్ల కేటాయింపు తీరుపై ఆందోళన అంటూ వార్త వేసింది. ఇక్కడ ఇక దిశ పత్రిక చూసుకుంటే మనము ఏకపక్షంగా మీడియా గొంతు నొక్కడం సరికాదు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 8వ పేజీలో వార్త. నేతన్న భరోసాకు రూపాయలు 48 కోట్లు అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ నరేందర్ సరెండర్ అంటూ 10వ పేజీలో వార్త. ఇక్కడ పార్లమెంట్ స్పెషల్ సెక్షన్ నిర్వహించండి అంటూ 10వ పేజీలో వార్త ఇది. వికసిత్ భారత్కు 9% వృద్ధి అవసరం అంటూ 10వ పేజీలో వార్త. బనకచెర్లను ఒప్పుకోం అంటూ 2వ పేజీలో వార్త. ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి అంటూ 10వ పేజీలో వార్త ఇది. భూభారతి చట్టం పేదల చుట్టం అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఆగస్టు 15 నాటికి రైతుల భూ సమస్యలకు భద్రత అంటూ వార్త వేసింది. ఇక్కడ మున్సిపల్కు సన్నద్ధం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రిటైర్మెంట్ వయసు పెంపు 61 నుంచి 62కు సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రేపు క్యాబినెట్ భేటీ అంటూ 8వ పేజీలోని వార్త ఇది. ఖరీదైన అవినీతి పిఓబి డేటా కరెక్షన్స్ కోసం లంచం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మిస్ వరల్డ్ పోటీల ఖర్చు రూపాయలు 30 కోట్లే. రైతు గుర్తింపునకు చిరునామా సమస్య రైతు విశ్లేషణ గుర్తింపు కార్డుకు అడ్డంకులు అంటూ వార్త వేసుకొని వచ్చింది 7వ పేజీలో వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక చూసుకుంటే బీజేపీ సింధూరం మహిళలు గరం గరం అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మోదీ జాతికి జవాబు చెప్పాలి అంటూ వార్త వేసింది. ఇక్కడ ప్రధానికి 200 మంది ఎంపీల లేఖ అంటూ వార్త వేసుకుని పెట్టుబడులతో రండి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ రైతుల భూముల్లో గోశాలల శతాబ్దాలుగా సాగులో ఉన్న రైతుల
గగ్గోళ్ళు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. గ్రీన్ఫీల్డ్ రోడ్డు మాకెందుకు అంటూ వార్త. ఎర్రగడ్డ దవాఖానాలో ఫుడ్ పాయిజన్ 70 మందికి అస్వస్థ అంటూ 2వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ పరువు తీశారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. మ్యాగీ వివాదంపై విచారణ లేదు, మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలపై నీళ్లు నమిలిన మంత్రి జూపల్లి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. హైదరాబాద్కు మళ్ళీ రమ్మన్న రారో అంటూ బాంబు పేల్చిన మంత్రి పొన్నం, ఇరకాటంలో రేవంత్ సర్కారు అంటూ వార్త వేసుకొని వచ్చింది. అప్పుల బాధతో 2 రైతుల ఆత్మహత్య అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఇప్పటికీ రాలిన మట్టి పువ్వులు 504 అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకుంటే బెంగళూరు బెంగ తీరింది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ఐపీఎల్ నయా ఛాంపియన్ ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా అంటూ వార్త తీసుకొని వచ్చింది. పెండింగ్ బిల్లులు చెల్లింపునకు గ్రీన్ ఛానల్ అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. కోర్ అర్బన్ రిలియన్కు ప్రత్యేక పాలసీ అంటూ 13వ పేజీలోని వార్త. నరేందర్ సరెండర్, ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. ఎర్రగడ్డ ఆసుపత్రిలో రోగులకు కలుషిత ఆహారం అంటూ వార్త తీసుకొని వచ్చింది. చాట్ జీపీ వినియోగంలో భారత్ టాప్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. యములాడ కోడేలకు ఎంత కష్టం అంటూ వార్త తీసుకొని వచ్చింది. గోదావరి బనకచర్ల అనుసంధానం ఒప్పుకోం అంటూ వార్త తీసుకొని వచ్చింది. కాళేశ్వరంపై ఏం చేద్దాం అంటూ 13వ పేజీలోని వార్త ఇది. ఇక విజయక్రాంతి పత్రిక తీసుకుంటే బనకచర్లను అడ్డుకొని తీరుతాం అంటూ వార్త వేసుకొని వచ్చింది. పాటిల వైకుంఠపాలి అంటూ వార్త వేసుకొని వచ్చింది 2వ పేజీలోని వార్త. బాదషా బెంగళూరు ఐపీఎల్ 2025 విజేత ఆర్సీబీ అంటూ ఇక్కడ వార్త వేసుకొని వచ్చింది. ఫైనల్లో 6 పరుగులతో విజయం, పంజాబ్కు తప్పని నిరాశ. ఆపరేషన్ సింధూర్ విజయంపై బీసీసీఐ కృతజ్ఞతలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. 48 గంటలన్నారు, 8 గంటల్లో మోకరిల్లిన పాక్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. నరేందర్ సరెండర్ అని ఆదేశించిన ట్రంప్, నరేందర్ సరెండర్ అని ఆదేశించిన ట్రంప్, జీ హుజూర్ అన్న ప్రధాని మోదీ. కాల్పుల విరమణపై కాంగ్రెస్ నేత రాహుల్, కమల్ అయితే ఎవరికేంది, మీరు చరిత్రకారులా అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ.